మనము చరిత్రలో ఏం చూసుకున్నామంటే అనాదిగా మనము చాలా చరిత్రలను చూసుకున్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ రక్తసిక్తమైంది, కానీ వాళ్ళు సాధించినారు. అలాగే అమెరికన్ రెవల్యూషన్ ఆల్సో రక్తసిక్తమైంది, కానీ వాళ్ళు కూడా సాధించినారు. కానీ ప్రపంచంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కలిగినటువంటి ఇండిపెండెన్స్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే నాన్ వైలెన్స్తో లేక రక్తం చిందించకుండా ఉంది అంటే అది భారత స్వాతంత్ర పోరాటం. ఇది కనీసము 100 సంవత్సరాలు జరిగింది. 1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు నుంచి 1947 వరకు జరిగింది. ఇది 3 ఫేజ్లలో జరిగింది. మోడరేట్ ఫేజ్ అని, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అని, లేకపోతే మహాత్మా గాంధీ అని. అసలు ఎందుకు మనము ఈ బ్రిటిషర్స్ వచ్చినారు, లేకపోతే బ్రిటిషర్స్ ముందు మన ఈ స్వాతంత్రాన్ని కబలించేందుకు ఎటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అనేది ఫస్ట్ అనలైజ్ చేస్తాము. తర్వాత బ్రిటిషర్స్ తర్వాత మనము ఈ మూమెంట్ గురించి మాట్లాడదాం. బ్రిటిషర్స్ రాకముందు అసలు ఇండియా ఎలా ఉంది అంటే మహోన్నతమైన దేశం. ఇది ఒక సుందరమైన దేశము, మహా గొప్ప నైసర్గిక స్వరూపము. ఇటుపక్క మాన్సూన్స్ వస్తాయి, ఆ హిమాలయాలు ఉండడం వల్ల చల్లగాలులు రావు. ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అని సారవంతమైన భూములు, పంజాబ్ మొదలుకొని బీహార్ వరకు అక్కడ ఏదైనా కానీ పంట వేస్తే పండుతుంది. అటువంటి గొప్ప సారవంతమైన భూముల మీద రాజులు ల్యాండ్ ట్యాక్స్ వేయడం ద్వారా రిచెస్ట్ కంట్రీస్గా మారినాయి. ఫస్ట్ 320 BCలో చంద్రగుప్త మౌర్యుడు ఆయన 50,000 స్క్వేర్ కిలోమీటర్స్ పరిపాలించినాడు. ఆయనే కాదు, అశోక ద గ్రేట్ ఇటువంటి గొప్ప. అంతేకాదు దాని తర్వాత గుప్తా డైనాసిటీ 320 AD నుంచి వస్తుంది 550 AD వరకు. ఇది గోల్డెన్ ఏజ్ అంటారు, ఇండియాలో గోల్డెన్ స్వర్ణయుగం అంటారు దాన్ని. ఎందుకు స్వర్ణయుగం అంటే అక్కడ ట్రేడ్ ఎక్కువ అభివృద్ధి చెందింది. అంటే సిల్క్, కాటన్, సిల్క్, ఇండిగో, ఇవన్నీ స్పైసెస్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయ్యేటివి. ఎక్కడికి పోయేటివి? చైనా నుంచి వెస్ట్రన్ కంట్రీస్, టర్కీ మీదుగా యూరప్ కంట్రీస్కు పోయేవి. అటువంటి స్పైసెస్ గురించి 1453లో కాన్స్టాంటినోపిల్ను ఎప్పుడైతే ఓటమన్ సామ్రాజ్యము దాన్ని కబలించినాడో సిల్క్ రూట్ అనేది కట్ అయిపోయింది. సిల్క్ రూట్ ఎప్పుడైతే కట్ అయిందో వాస్కో డి గామా 1493లో సూరత్లోకి ప్రవేశిస్తాడు. సముద్ర మార్గం ద్వారా ఫస్ట్ కనుక్కోవాలనుకుంటాడు. ఎందుకు ఆయన కనుక్కోవాల్సిందంటే ఆడ ఒక యూరోప్లో 5 కంట్రీస్ ఉన్నాయి. స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, తర్వాత డచ్. ఈ కంట్రీస్ ఒకరికొకరు నైబర్స్ ఉన్నా కానీ ఒకరికొకరు పోటీతత్వం. తను ఎక్కువ సంపాదించినామంటే ఇంకో సంపాదన. కాబట్టి వాడు స్పెయిన్ వాడు పడవ పంపిస్తే పోర్చుగల్ వాడు ఇటుపక్క పంపిస్తాడు. ఇట్లా వాళ్ళకు డచ్ వాళ్ళు ఇంకొక షిప్ను పంపించేవాళ్ళు. ఇట్లా సముద్ర మార్గాలు కనుక్కోవాలా, ఆ స్పైసెస్ను ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకొని తమ రిచ్ కావాలా అనేది వాళ్ళ మధ్యలో. ఈ పరంగా మనం ఏం చేసినాము, మొత్తం 5 రాజ్యాలను మెల్లిమెల్లిగా వీకన్ అయితే వచ్చినాయి. గుప్త సామ్రాజ్యం తర్వాత మొఘలు ఒక ఇండస్ట్రియలైజ్ అయ్యి ఒక విధంగా చెప్పాలంటే చైనాను బీట్ చేసినాయి. కానీ దాని తర్వాత ఔరంగజేబ్ కొంచెం వీకన్ కావడం వల్ల బ్రిటిషర్స్ ఫస్ట్ 1600వ శతాబ్దంలో జహంగీర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ట్రేడ్ చేయాలనుకున్నాడు. ట్రేడ్ చేయడం ద్వారా రాబర్ట్ క్లైవ్ అనే గవర్నర్ జనరల్ ఏం చేస్తాడంటే 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చేస్తాడు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఏం జరుగుతుందంటే 3000 సిపాయిలు తీసుకొని సిరాజుద్దౌలా అనే ఒక నవాబు, బెంగాల్ నవాబును యుద్ధానికి ప్రకటిస్తాడు. ఏంద్రబాబు 3,000 మంది సిపాయిలతో ఇది చేస్తావు, ఆయనకేమో 60,000 మంది ఉంటారంటే ఐ విల్ డూ ఇట్ అంటాడు. ఎట్లా అంటే మీర్ జాఫర్ అని అతని యొక్క సేనాధిపతిని ఈయన కొనేసి బెంగాల్ నవాబును ఓడగొట్టాడు. అట్లా ఎప్పుడైతే బెంగాల్ను కబ్జా పెట్టిందో భారతదేశం మీద మెల్లిమెల్లిగా అది ఏం చేసిందంటే టేక్ ఓవర్ చేయడం మొదలుపెట్టింది. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764, తర్వాత 1761 బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఈ 3 యుద్ధాలు మొత్తం కంట్రోల్లోకి వచ్చేసింది. ఆంగ్ల మరాఠా వారు, ఆంగ్ల మైసూర్ వారు, ఈ బందీవాస్, ఈ యుద్ధాల ద్వారా బ్రిటిష్ కబలించేసింది. ఏం చేసింది మరి? సరే ఏమన్నా మన దేశానికి మేలు చేసిందంటే ప్రాచీన కాలంలో భారతదేశము 23 GDP వరల్డ్ ఎకానమీకి మనం కాంట్రిబ్యూషన్ వచ్చేసి 23% GDP ఉంటే అది రాను క్రమంగా 4% GDPకి తీసుకొని వచ్చేసింది
బ్రిటిషర్స్ ఏం చేసినారు, ఇక్కడ ఉన్న రా మెటీరియల్ అంతా తీసుకుపోయి అక్కడ కాటన్ తీసుకుపోయి అక్కడ ఇండస్ట్రియలైజ్ చేశారు, ఇక్కడ పూర్ కంట్రీగా మార్చేసారు. 1717లో 1770లో బెంగాల్ ఫెమైన్ వస్తే నియర్లీ 3 మిలియన్ పీపుల్ డైడ్ అవుతారు. వాళ్ళకి ఒక్క రిలీఫ్ కూడా ప్రకటించారు. కాబట్టి దేశాన్ని పావర్టీగా అంటే 23% ఉన్న జీడిపి కాంట్రిబ్యూషన్ 4% జీడిపికి తీసుకొని వచ్చి, అంటే ఎంత దారుణంగా అంటే ఇక్కడ పేదలు, ఇక్కడ ఉన్న కోహినూరు వజ్రము ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోవడసరికి మన వాళ్ళు అంతో ఇంతో చేసినారు. అంటే వాళ్ళు రైల్వేస్ వేసినారు, కొంచెం సామాజిక రిఫార్మ్స్ చూసినారు, కానీ డీఇండస్ట్రియలైజ్ అయ్యి భారతదేశంలో పావర్టీ దేశంగా మారింది. అటువంటి తరుణంలో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ అవుతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ అయిన వెంటనే ఆ నుంచి ఒక మొదటి ఫేజ్ 1905 బెంగాల్ విభజన వరకు మోడరేట్గా, అంటే మనం పిటిషన్లు కలెక్టర్కు పోయి పిటిషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న గవర్నర్ జనరల్కు, వైస్రాయ్లకు వీళ్ళందరూ పిటిషన్లు ఇచ్చేవారు. ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ, దాదాబాయి నౌరోజీ, ఇట్లా వీళ్ళందరూ చిన్న చిన్న పిటిషన్, అంటే పెద్ద యుద్ధం చేసేవాళ్ళు, ఇంకే రిప్రజెంటేషన్ ఇచ్చేసి మాకు కూడా కొంచెం ఏదైనా హెల్ప్ చేయాలి. కానీ 1905 తర్వాత 1917 వరకు ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్ జరుగుతుంది. ఏమిటి అంటే లాల్ బాల్ పాల్ అని ముగ్గురు ఉన్నారు. బాలగంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్, తర్వాత లాలా లజపత్ రాయ్. వీళ్ళు ముగ్గురు ఎక్స్ట్రీమిస్ట్ పందా చేసుకుంటారు. స్వదేశీ ఉద్యమం, స్వరాజ్యం నా జన్మ హక్కు, ఇటువంటి కాల్తో వాళ్ళు మనందరినీ ఒక యునైటెడ్ కంట్రీగా మార్చాలని మొట్టమొదటి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ప్రవేశిస్తాడు 1917లో ఒక గ్రేట్ హీరో ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఆయన అనుదించిన వెంటనే ఈ భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చిండు. అంతేకాదు వరల్డ్ యొక్క సామాజిక ఈ యుద్ధాల యొక్క ముఖ చిత్రాన్ని మార్చిండు. ఆయనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన బ్యారిస్టర్గా ఉండి ఇంగ్లాండ్ నుంచి బ్యారిస్టర్ పొందుతాడు, సౌత్ ఆఫ్రికాలో ప్రాక్టీస్ చేస్తాడు, అక్కడ కూడా సత్యాగ్రహం చేస్తాడు. ఆయన 1917లో చంపారణ్లో మొదలుపెట్టిన ఆ సత్యాగ్రహం ఈ భారతదేశమే కాదు, నాన్ వైలెంట్ అనే ఒక వెపన్ను సృష్టించి ఆయన కొన్ని కోట్లు పెట్టినా కానీ అటువంటి వెపన్ మనం తయారు చేయలేదు. ఆయన పేర్చింది ఆ యొక్క ప్రత్యేకత. 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, 1930లో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, 1942లో నాన్ కోఆపరేషన్ క్విట్ ఇండియా మూవ్మెంట్. ఈ 3 మేజర్ అప్రైజింగ్స్ ప్రజలందరినీ యునైట్ చేస్తాడు, వారి మీదకి తిరగబడి ఉంటాడు. అట్లా ప్రొటెస్ట్ చేసి 3 ఫేజ్లో 1947లో స్వాతంత్రం పొందుతాడు. ఆ రోజు రాత్రి ఏం చెప్తాడంటే, ట్రిస్ట్ విత్ డెస్టినీలో ఫ్రీడమ్, మన జవహర్లాల్ నెహ్రూ మనమందరము డెడికేట్ కావాలి. లాంగ్ టైమ్ ఎగో వి మేడ్ ఏ ప్లెడ్జ్ అని ఒక పెద్ద స్పీచ్, హిస్టారిక్ స్పీచ్ ఇస్తాడు. అదే మనకు ఈరోజు ఒక డెసిషన్ తీసుకునే విధంగా ఇంతవరకు మనం ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తున్నామంటే, మనకు ఈ భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని, ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఒక గొప్ప దేశంగా మార్చాలి అని ఆ రోజు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఒక కట్టుబడి ఉండాలని, ఒక తీర్మానం చేసుకోవాలని, డెడికేట్ కావాలని ఆయన ఆ రోజు ప్రసంగం, మిడ్నైట్ ప్రసంగం చేస్తాడు. అదే మనకు బేస్, మన యొక్క గైడింగ్ ఫ్యాక్టర్. మనం ఏదైనా కానీ మన జీవితంలో ఏమిటి అంటే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పీచ్. ఆ రోజు ఇచ్చినటువంటి ఆ స్పీచ్ ద్వారానే మనం అందరం ముందుకు పోవాలి. అలాగే ఈ ప్రజాస్వామ్యం అలాగే ముందుకు జరగాలి. కానీ 1947లో ఏం జరుగుతుందంటే, ఈ ఇండస్ట్రియల్ కొంచెం మన జవహర్లాల్ నెహ్రూ ప్లాన్డ్ ఎకానమీ అని చెప్పి కొంచెం సోషలిస్ట్ ఎకానమీ చేయడం వల్ల మార్కెట్ ఎకానమీ ఎంటర్ కానందుకు మనం జీడిపి పడిపోతూ వచ్చింది. 1991లో పివి నరసింహారావు మరియు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఒక హిస్టారికల్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన వాళ్ళు. ఆ టైంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇబ్బంది పడుతున్నామని చెప్పి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ రిఫార్మ్స్ వరల్డ్ బ్యాంక్ ప్రకటిస్తే దానికి అనుగుణంగా మనము రూపీని కన్వర్టబుల్ చేసినాము, దాన్ని ఎక్స్చేంజ్ రేట్ మార్చినాము. దాని ద్వారా చంద్రశేఖర్ గవర్నమెంట్ వెంటనే పివి నరసింహారావు వాళ్ళు వచ్చిన వెంటనే బ్యాంక్ వాళ్ళు రిఫార్మ్స్ తీసుకుంటామంటే ఈ విధంగా ఇది హిస్టారికల్ రిఫార్మ్స్ అంటారు. అంతవరకు ఉన్నటువంటి సోషలిస్ట్ రిఫార్మ్స్, సోషలిస్ట్ ఎకానమీ నుంచి మార్కెట్ ఎకానమీ వైపు, అంటే
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చి మన దేశాన్ని బాగుపరచాలా, లేకపోతే ఇండస్ట్రియలైజ్ చేయాలా, దీన్ని డెవలప్ చేయాలా, ఒక ఎకానమీ జీడీపీని పెంచాలి. అప్పటి నుంచి వచ్చిన రీఫార్మ్స్ వల్ల మనము 7.7 జీడిపిలోకి వచ్చేసినాము. కానీ ఇంకా మనం చేయాల్సినది చాలా ఉంది. మన యొక్క గోల్ వచ్చేసి ఒక 4 కంట్రీస్ గురించి చెప్తాను. సౌత్ కొరియా, హాంకాంగ్, సింగపూర్, తైవాన్. ఇవి కూడా మన దేశంతో పాటే ఎక్కువ స్వాతంత్రం చెందినాయి. అవి నియర్లీ టైగర్ ఎకానమీస్ అంటారు. అలాగే మనతో పాటే స్వాతంత్రం వచ్చినటువంటి ఇండోనేషియా, మలేషియా, తర్వాత వియత్నాము, ఇంకా ఈ 5 టైగర్ కబ్ ఎకానమీస్ అంటారు. ఇవన్నీ మన కన్నా జీడిపి, మన యొక్క పర్ క్యాపిటల్ జీడిపి 2813 ఉంటే అవన్నీ 5000, 6000, 7000. చైనా మనతో పాటే ఉంది. అది వచ్చేసి 14,000 జీడిపితో $14,000 జీడిపితో ఉంది. కాబట్టి మన యొక్క ఎయిమ్ వచ్చేసి ఈ కంట్రీని ఒక ఉన్నత కంట్రీగా తీసుకుపోవాలి అని మన యొక్క పర్ క్యాపిటల్ జీడిపిని వీటి వల్ల ఈ చిన్న కంట్రీస్తో కాకుండా కానీ చైనాతో పోటీపడి 14,000 జీడిపికి మారాలని మనం ఆకాంక్షించాలి. మరి దానికోసం కట్టుబడాలని ఈ